హలో వెల్ విషర్స్ అండ్ పాజిటివ్ పీపుల్ అందరికీ నమస్కారం. సో, ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకొచ్చేసాను ఒక కొత్త టాపిక్‌తో. అదేంటంటే నేను ఈ మధ్య ఇఫ్ యూ హావ్ అబ్జర్వ్డ్ ఐ హావ్ స్టార్టెడ్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ ఆన్ యూట్యూబ్. సో, మనం ఏదన్నా ఒక ఇంట్రెస్టెడ్‌గా ఒక వర్క్ చేస్తే యూ హావ్ టు కాన్సంట్రేట్ అండ్ దానికి గూడా ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటది. ప్రతిదానికి ఒక హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటది. టైం ఇవ్వాల్సి ఉంటది. సో, ఎవరైనా ఇలానే యూట్యూబ్ ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ క్రియేట్ చేద్దాం. ఒక స్టార్‌డమ్ నాట్ స్టార్‌డమ్ ఐ థింక్ లైక్ ఒక ఇండివిడ్యుయాలిటీ ఆర్ ఇఫ్ దే హావ్ టు షోకేస్ దేర్ టాలెంట్ అలా ఏమైనా ట్రై చేస్తుంటే ఐ వాంట్ టు గివ్ ఆర్ షేర్ మై ఎక్స్‌పీరియన్స్ లైక్ ఇనీషియల్ డేస్ ఎక్స్‌పీరియన్స్. సో, ఏంటంటే ఫస్ట్‌లో ఐ స్టార్టెడ్ పోస్టింగ్ వీడియోస్ లైక్ ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనుకోండి. ఇమ్మీడియేట్‌గా నేను దాన్ని ఎడిట్ చేయడం అంటే పైన అంతా ఇట్లా గ్యాప్ కనిపిస్తుంది కదా! దీన్ని క్రాప్ చేయాలనుకుంటే క్రాప్, లైటింగ్ అంటే ఐ వోంట్ యాడ్ అడిషనల్లీ ఎనీథింగ్. ఈవెన్ ఫిల్టర్‌లెస్ ఇది. సో, ఇలా ఈ వీడియోని కొంచెం ఏదైనా మధ్యలో ఏదైనా క్రాప్ చేయాలి ఆర్ దీనికి చాలా టేక్స్ అవసరం ఉంటది. బికాజ్ ఫ్లోలో కంటిన్యూయస్‌గా లైవ్‌లో మాట్లాడాలి. ఒక వీడియో షూట్ చేయాలంటే ఒక్కొక్కసారి కరెక్షన్స్ ఉంటాయి. అవి ఇవి ఉంటాయి కాబట్టి సో, అట్లాంటివి ఏమైనా అడిషన్స్, డిలీషన్స్ ఉంటే ఈవెన్ వీడియో స్టార్టింగ్‌లో గూడా మనం ఏంటంటే అటెన్షన్‌లో నుంచొని ఎలా స్టార్ట్ చేయాలి అది ఇది. సో, ఐ హావ్ టు క్రాప్ ఆల్ థట్. సో, అలాంటి ఇనీషియల్ డేస్‌లో ఉన్నప్పుడు ఏంటి నేను వెంటనే వీడియో అయిపోగానే పోస్ట్ చేసేసేదాన్ననమాట. సో, అప్పుడేమవుతది వెంటనే అంటే అదొక స్ట్రెస్ లాగా అయిపోతది ఆర్ యూ విల్ బి లైక్ ఆక్యుపైడ్ ఆర్ కొంచెం ఇలా ఉంటదనమాట. బర్డెన్‌గా మళ్ళీ ఏదో జాబ్ చేస్తున్నట్టు అనిపిస్తది. సో, అది కాకుండా ఉండడానికి నేను కొంచెం మంచి చిన్న చిన్న బ్యూటిఫుల్ టిప్స్ ఇచ్చేస్తాను. ఏంటంటే మనం స్కెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది అందులో యూట్యూబ్‌లో. సో, నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను గదా! సో, నాకేంటంటే రేపటికి, ఎల్లుండికి, అవతల ఎల్లుండికి ఆల్రెడీ హావ్ సమ్ వీడియో స్కెడ్యూల్డ్ అనమాట. అంటే ఏదో ఒక టైం ఇట్స్ నాట్ దట్ ఆ టైంలో పోస్ట్ చేస్తే చాలామంది వ్యూస్ ఒస్తాయి, చాలామంది లైక్స్ ఒస్తాయి. ఇవన్నీ అసలు లైక్ ఐ థింక్ దీస్ ఆర్ మిత్స్. సో, ఐ డోంట్ గో అబౌట్ ఇట్. నాకేంటంటే నేను కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. నా టాలెంట్ షోకేస్ చేద్దాం అనుకుంటున్నా. 4 గోడల మధ్యలో అంటే నేనేదో జాబ్ చేస్తున్నా, ఇంటికొస్తున్నా, ఇంట్లో వాళ్ళకి తెలుసు, నా వరకే తెలుసు కాదు. నాకు చాలా మల్టీ టాలెంటెడ్ అంటే సెల్ఫ్ డబ్బా అయిపోతది మళ్ళీ. సో, కొన్ని టాలెంట్స్ ఉన్నాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు షోకేస్. సో, అప్పుడేంటంటే ఇలా ఇలా పోస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సో, వాట్ ఐ యూజువల్లీ యూజ్డ్ టు డూ ఈ వీడియో అయిపోగానే ఎడిట్ చేసేయాలి, పోస్ట్ చేసేయాలి. సో, ఇమ్మీడియేట్‌గా పుష్ చేయాల్సి ఉంటుండేది. అండ్ మొబైల్‌లో